దేవినేని ఉమ వైఎస్ జగన్ గూటికి చేరుతున్నారా? అదేంటి అని ఆశ్చర్యపోతున్నారా? రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. కాబట్టి ఇప్పుడు దేవినేని ఉమ గురించి ఇలాంటి ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పలుచోట్ల వార్తా కథనాలు మొదలవుతున్నాయి. ఏంటి దీని అంతటికి కారణం? అసలు ఉమాకి వైఎస్ఆర్సీపీ వైపు మళ్ళాల్సినంత అవసరం ఎందుకు వస్తుంది? అసలు ఆయన అలాంటి ఆలోచనే ఎందుకు చేస్తారు? ఇలాంటి ప్రశ్నలు కూడా రావడం తథ్యం. ఎందుకంటే వైఎస్ జగన్ అంటే ఒంటి కాలి మీద లేచే నేతల్లో దేవినేని ఉమ ఒకరు. ఆయన తనదైన ప్రత్యేక శైలి గొంతుతో జగన్ మీద అనేక ఘాటైనటువంటి విమర్శలు చేస్తూ వస్తుంటారు. అలాంటి నాయకుడు ఇప్పుడు అనివార్యంగా వైఎస్ఆర్సీపీ వైపు మళ్ళాల్సి వస్తుందా అనేది కీలకమైనటువంటి ప్రశ్న. ఎందుకంటే నియోజకవర్గాల పునర్విభజన జరిగితే తప్ప మళ్ళీ దేవినేని ఉమ అసెంబ్లీకి పోటీ చేసే అవకాశం అనుమానమే. ఎందుకంటే మైలవరం ఇప్పటికే వసంత కృష్ణప్రసాద్ పూర్తిగా కబ్జా చేశారు. ఆ స్థానాన్ని ఆయన ఇక ఎవ్వరికి ఇచ్చేది లేదే అన్నట్టుగా పూర్తిగా టీడీపీలో పాగా వేసేశారు. కాబట్టి ఇక దేవినేని ఉమాకి పోటీ చేసే నియోజకవర్గమే కష్టం. అలాంటప్పుడు ఆయన మళ్ళీ బరిలో దిగి అసెంబ్లీకి ఎన్నిక కావాలంటే ఏదో ఒక పార్టీ చూసుకోక తప్పని పరిస్థితి దాపురిస్తుంది. పోనీ అసెంబ్లీకి కాకుండా మండలికి వెళదాం, పెద్దల సభలో అడుగు పెడదాం, ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చినటువంటి హామీ అమలు చేస్తారు అని ఎదురు చూస్తుంటే ఇప్పటికే ఏడాది పైగా గడిచిపోయింది. వచ్చే ఏడాది వరకు ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ అయ్యే అవకాశాలే కనిపించట్లేదు. ఒకవేళ ఖాళీ అయినా తన వరకు వస్తుందో రాదో అనేటువంటి అనుమానం దేవినేని ఉమాని వేధిస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో నారా లోకేష్ జమానా నడుస్తుంది. నారా లోకేష్ చెప్పినటువంటి వాళ్ళకే అన్నింటా ప్రాధాన్యత ఉంటుంది. అలాంటి నారా లోకేష్కి దేవినేని ఉమాకి మధ్య ఎటువంటి సఖ్యత లేదు. ఆ వైరుధ్యం మూలంగా ఎప్పుడైనా తన పేరుని చంద్రబాబు ప్రతిపాదిస్తే దానికి చిన్నబాబు చెక్ పెట్టే ప్రమాదం ఉంటుంది అని దేవినేని ఉమ అనుమానించడం పెద్ద విశేషమేమీ కాదు. అలాంటి పరిస్థితుల్లో ఇక అనివార్యంగా దేవినేని ఉమ వైఎస్ఆర్సీపీ వైపు మళ్ళక తప్పదా అనేటువంటి ఊహాగానాలే ఇప్పుడు వివిధ రూపాల్లో చక్కర్లు కొడుతున్నాయి. కానీ దేవినేని ఉమ మాత్రం ఇప్పటికే దాన్ని ఖండించారు. అలాంటి ఆలోచన లేదని, ఇదంతా వైఎస్ఆర్సీపీ వ్యూహాత్మకంగా చేస్తున్నటువంటి ప్రచారమని, తనకు వైఎస్ఆర్సీపీ వైపు మళ్ళాల్సిన అఘాయిత్యం కూడా లేదన్నట్టుగా ఆయన స్పష్టత ఇచ్చారు. కానీ రాజకీయ నాయకులు ఎప్పుడు ఏం మాట్లాడతారో, ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఎవ్వరూ ఊహించలేం. అనేక మంది నేను సచ్చే వరకు ఈ పార్టీ జెండా తప్ప మరొక జెండే పట్టను అని చెప్పినటువంటి వాళ్ళు ఎంతమంది పార్టీలు మారారో, పొద్దున్న ఒక మాట మరుగంటలో మరొక మాట మాట్లాడినటువంటి వాళ్ళు ఎంతమంది నేతలను చూసామో జనాలందరికీ తెలుసు. ఇలాంటి రాజకీయాల తరుణంలో దేవినేని ఉమ ఎలాంటి కీలక నిర్ణయం తీసుకున్నా, ఎలాంటి ఆశ్చర్యకరమైనటువంటి టర్న్ తీసుకున్నా పెద్దగా విశేషమేమీ కాదు. అయినప్పటికీ దేవినేని ఉమ లాంటి నాయకుడు తెలుగుదేశం పార్టీని వీడితే మాత్రం అది ఆ పార్టీలో పెద్ద కుదుపు అవుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వాయిస్ని గడిచిన 2 దశాబ్దాలుగా అనేక సందర్భాల్లో బలంగా వినిపించే నేతల్లో ఉమ ఒక్కరు. అలాంటి ఉమ ఆ పార్టీకి దూరం అయితే ఇక ఆ శిబిరంలో చాలా తీవ్ర స్థాయిలో కలకలం రేగే అవకాశం ఉంటుంది. అదే సమయంలో దేవినేని ఉమ లాంటి నాయకుడు వైఎస్ఆర్సీపీలో ఇమడగలరా అన్నది కూడా చాలా పెద్ద ప్రశ్న. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ మొత్తం రాజకీయ వాతావరణమే భిన్నంగా ఉంటుంది. తెలుగుదేశం పార్టీ మాదిరి కార్పొరేట్ స్టైల్ వ్యవహారం వైఎస్ఆర్సీపీలో కనిపించదు. కాబట్టి ఇలాంటి పరిణామాల్ని, ఈ పరిస్థితిని ఉమ సహించగలరా, తట్టుకోగలరా అన్నది కూడా ప్రశ్న. రాజకీయాల్లో ఏదైనా ఎప్పుడైనా అసాధ్యం కాదు. కాబట్టి ఎలాంటి పరిణామాలైనా ఊహించవచ్చు. ప్రస్తుతం మాత్రం దేవినేని ఉమ చుట్టూ చక్కర్లైతే విస్తృతంగా నడుస్తున్నాయి. అది నిజమవుతుందా, లేకుంటే కేవలం ఊహాగానంగా మిగిలిపోతుందా అన్నదానికి కాలమే సమాధానం చెబుతుంది.